మిత్రులందరికీ నమస్కారం. ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కంటిన్యూషన్ సిరీస్‌లో భాగంగా కొన్ని క్వెషన్‌లు అయితే తీసుకొని రావడం జరిగింది. అది కూడా లేటెస్ట్‌గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. కొన్ని ఇక్కడ ఏదైతే ఎగ్జామ్‌లు అడిగారో ఆ ఎగ్జామ్స్‌లో ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారనేటువంటి ఆ క్వెషన్ కూడా ఇక్కడ మీకు తీసుకొని రావడం జరుగుతుంది కదా! మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ఎలాంటి బిట్స్ వస్తున్నాయనేటువంటి ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే మీరు కూడా ఎక్కడైనా చూసినటువంటి ఏమైనా టాపిక్స్ ఉన్నట్లయితే కూడా అలాగే మీకు ఇలాంటివి వస్తున్నాయి సార్ అని చెప్పేసి కింద కామెంట్ చేసినట్టే అలాంటికి సంబంధించినటువంటి క్వెషన్ కూడా ఇక్కడ తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సపోర్ట్ చేసుకొని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక మీకు పక్కన గంట సింబల్ కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మొదటిగా నోటిఫికేషన్ అనేటువంటి కూడా వస్తాయండి. లేట్ చేయకుండా అయితే మనం సిరీస్‌లో కంటిన్యూషన్‌గా అయితే చూసేద్దాం. 626 ప్రశ్న చూడండి. ఉమెన్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ 2025 విజేత ఎవరు? అంటే భారత్ అండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఈ ఫోకస్ అంటే ఈ సంబంధించి క్వెషన్స్ అనేటువంటివి బాగా ఫోకస్ చేస్తున్నారు ఈ టాపిక్ మీద. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉమెన్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో ఎవరికి మరి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం జరిగింది? అంటే గొంగడి త్రిష గారికైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉమెన్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఎవరిని ఓడించింది? అంటే దక్షిణాఫ్రికా అంటే సౌత్ ఆఫ్రికాని ఓడించింది. మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఉమెన్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఎన్ని వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది? అంటే 9 వికెట్ల తేడాతోనండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే గనక ఉమెన్ అండర్ 19 టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ ఎవరు? అంటే నిక్కీ ప్రసాద్ అండి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న చూడండి. 500 అలాగే రూ. 1000 నోట్ల రద్దు ఎప్పుడు జరిగింది? అంటే నవంబర్ 8, 2016. ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జామ్స్‌లో ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే డీఎస్సీలో ప్రతి ఒక్క సెషన్‌లో ఖచ్చితంగా ఏదో ఒక స్కీమ్స్ సంబంధించి సెంట్రల్ స్కీమ్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్వెషన్‌లు అయితే అడుగుతా ఉన్నారు కాబట్టి మీరు అవన్నీ కూడా ఒకసారి చూడగలరు. మనం ఇంతకుముందు ఈ సిరీస్‌లో చెప్పినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా మరి చూడలేనట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆ వీడియో లింక్స్ సిరీస్ అయితే ఉందో ప్లేలిస్ట్ జీకే షార్ట్స్ అని చెప్పేసి అది కింద ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా మీరు అన్ని వీడియోస్ చూడగలరు. అలాగే ఇక్కడ పైన కూడా మీకు ఐకార్డ్స్ దగ్గర కూడా కొన్ని వీడియోస్ లింక్స్ అవి వస్తుంటాయి. అక్కడి నుంచి కూడా చూసి మీరు బెనిఫిట్ పొంది అలాగే చెప్పగలరు. అయితే ఇదైతే చెప్పగలండి ఒక సబ్స్క్రైబర్ కూడా మనకు చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ నుంచి కూడా క్వెషన్స్ బాగానే వస్తున్నాయని చెప్పేసి. సో, అదొక మంచి శుభ పరిణామమే, మంచి హ్యాపీనెస్ అండి. ఇలాగే మీ యొక్క సపోర్ట్ ఇచ్చినట్లయితే గనక మరిన్ని ఇంకా మంచిగా ఉత్సాహంగా ఇంకా క్వెషన్‌లు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. నెక్స్ట్ చూడండి. మొదటి పరమవీర చక్ర గ్రహీత ఎవరు? అంటే మేజర్ సోమనాథ్ గారికైతే ఈ అవార్డు రావడం జరిగింది. ఇవి మరణానంతరం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1950 జనవరి 26 ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే మరి నెక్స్ట్ క్వెషన్స్ చూద్దాం. మరి నెక్స్ట్ చూడండి. భారతదేశంలో మొదటిసారిగా భారతరత్న పురస్కారాలను గరిష్టంగా ఏ సంవత్సరంలో ఇచ్చారు? అంటే 2024లో ఇచ్చారండి. అలాగే మరి 2024లో భారతరత్న పురస్కారాలు గరిష్టంగా ఎన్ని ఇచ్చారు? అంటే ఇక్కడ 5 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి ఆప్షన్స్ ఏది క్వెషన్స్ లేకుండా డైరెక్ట్‌గా క్వెషన్, ఆన్సర్ ఇక్కడ తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ అందించాలనే ప్రయత్నంతో అయితే తీసుకొని రావడం జరిగింది. సో, ఇక్కడ అందరూ కూడా మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారండి. ఇలాగే మరి సపోర్ట్ ముందు కూడా కొనసాగిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. డైలీ ఒక 2 వీడియోస్ అనేటువంటివి వస్తాయి. మార్నింగ్, ఈవినింగ్‌కి సంబంధించి దీనికి సంబంధించి. ఓకేనా అండి. సో, మరి చూసినట్లయితే నెక్స్ట్ ప్రశ్న చూడండి. 50వ భారతరత్న అవార్డు అందుకున్న వ్యక్తి ఎవరు? అంటే ఎల్‌కే అద్వానీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోగలరు. సో, ఇదే టైంలోనే మరి ఇద్దరు ప్రధానులకైతే ఇవ్వడం జరిగింది. చరణ్ సింగ్ గారికి, అలాగే మరి కర్పూర్ ఠాకూర్ గారికి, అలాగే ఎంఎస్ స్వామినాథన్ గారికి ఇలాగ మొత్తంగా 5 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరున్నారో మీరైతే కింద కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే గనక ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు? అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారండి. ఓకేనా. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐఎస్ఐను విస్తరించండి అంటారు. సో, ఐఎస్ఐ మీరు చాలా చోట్ల చూస్తూ ఉండింటారు. చాలా ప్రొడక్ట్స్ దగ్గర మీకు ఐఎస్ఐ అని చెప్పేసి కనిపిస్తుంది. ఎస్పెషల్‌గా మీరు బాగా పరిచితం ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో హెల్మెట్స్ ఉంటాయి. అక్కడ మీకు ఐఎస్ఐ అనేటువంటిది ఉంటుంది. అంటే అదొక మార్క్ అండి. అదొక బ్రాండ్ అంటాం కదా! సో, అలాంటిది అక్కడ చూసుకున్నట్లయితే దాన్ని మరి విస్తరించండి అంటే ఇండియన్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ మార్క్ ఉన్నట్లయితే గనక అదొక మంచి క్వాలిటీ అన్నట్టుగా చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే గనక విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? అంటే తిరువనంతపురం అండి. అయితే ఇక్కడ మీరు ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మీరు బెంగుళూరు పెట్టాల్సి ఉంటుంది. మరి ఇస్రో యొక్క ఏదైతే శాటిలైట్స్ ఎక్కడ నుంచి ఉపయోగిస్తారు అంటే శ్రీహరికోట నుంచి అయితే ఆ ప్రయోగాలు అనేవి జరపబడుతుంది. అయితే ఇక్కడ చిన్న కరెక్షన్ చేయాలనుకున్నానండి. అదేంటంటే మార్నింగ్ అంటే ఈరోజు అంటే ఏదైతే 600 నుంచి 625
ప్రశ్నలు చేసుకున్నామో, అక్కడ మీకు డీఎస్సీలో వచ్చినటువంటి ప్రశ్నలు ఇక్కడ కొన్ని తీసుకొచ్చానని చెప్పాను. అయితే ఇక్కడ పారా ఒలింపిక్స్‌లో నేను మీకు భారత్ యొక్క ఎన్నో స్థానం అంటే నేను 18 అని చెప్పానంటే అక్కడ మీరు 71 చేసుకోగలరు. అది 71 చేసుకొని మీరు తర్వాత అయితే చేసుకోగలరు. దాంట్లో వచ్చిన మెడల్స్ ఎన్నొచ్చినాయంటే మనకి 5 అనేటువంటి రావడం జరిగింది. 4 బ్రాంజ్, 1 సిల్వర్ అయితే రావడం జరిగిందండి. ఓకేనా? సో, ఇది మీరు గమనించగలరు. ఒకసారి అందరూ కూడా కరెక్ట్ చేసుకోగలరండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక ప్రశ్న ఐఎస్ఎస్‌ను విస్తరించండి. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి మనకొస్తుంది. ఈ మధ్యనే మనకి మరి సునీత విలియమ్స్ గారైతే అక్కడి నుంచి రావడం జరిగింది కాబట్టి ఇటువంటి క్వెషన్ కూడా వచ్చే అవకాశం ఉందండి. నాసాను విస్తరించండి అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. మనం చాలా సార్లు వింటుంటాం నాసా నుంచి డేటా వస్తుంది, నాసా పరిశీలిస్తుంది అని చెప్పేసి మనకు వస్తా ఉంటాయి కదా! సో, నాసా అనేటివి అనుకుంటాం. సో, ఇది ఒకసారి మీరు చూసుకోగలరు. సో, మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక నాసా సంస్థ ఎప్పుడు ఏర్పాటయ్యింది అంటే 1958లో అయితే ఏర్పాటయ్యిందండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. నాసా సంస్థ ఎక్కడ ఉంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అయితే ఇది ఉందండి. అలాగే మీరు కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అలాగే మరి మెయిన్‌గా పాపులర్‌గా ఉన్నటువంటి పర్సనాలిటీస్ కావచ్చు, ఈ క్వెషన్‌లలో అయితే కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ అవార్డ్స్ కావచ్చు, దాంట్లో మెయిన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ కావచ్చు, అలాగే మరి ఇంటర్నేషనల్ అవార్డ్స్ కావచ్చు, అలాగే లిటరరీ అవార్డ్స్ కావచ్చు. ఓకేనా? సో, ఎక్కువ పాపులర్‌గా డైలీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా కొన్ని బాగా చర్చలు జరుగుతూ వస్తుంటాయి కదా! సో, అట్లాంటివి ఉన్నటువంటి పాయింట్స్ అనేటువంటివి మీరు చూసుకున్నట్లయితే మంచిగా స్కోర్ చేసే అవకాశం అయితే ఉందండి. మరి ఇది చూసుకున్నట్లయితే గనక ఇక్కడ బుక్స్, ఆథర్స్ కూడా మీరైతే చూసుకోవచ్చు. కొంచెం పాపులర్ పర్సనాలిటీస్ వాళ్ళు రచించినటువంటి బుక్స్ ఏవైతే అవి కూడా మీరు చూసుకున్నట్లయితే మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గనక నాటోను విస్తరించండి అని చెప్పేసి ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్ అని అంటారండి. ఓకేనా? సో, ఇక్కడ ఇంకొక ప్రశ్న చూడండి. ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే జూలై 11న అయితే జరుపుకుంటారు. అయితే చివరిసారిగా ప్రపంచ జనాభా గణన అంటే ప్రపంచం కాదండి, మన భారతదేశ అంటే ఇది ఉంది కదా! సో, సర్వే ఉంటుంది కదా! భారతదేశంలో ఉన్నటువంటి జనగణన అనేది జరుగుతుంది కదా! ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి అని చెప్పేసి చివరిసారిగా 2011లో జరిగిందండి. అయితే ఇప్పుడు 2021లో జరగాల్సినప్పటికీను మరి కరోనా కారణంగా దాన్ని ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ 2027 జనాభా లెక్కలని చెప్పేసి వస్తుంది. ఇందులో మొదటిసారిగా మరి క్యాస్ట్ కూడా సంబంధించి గణన అయితే చేయడం జరుగుతుందండి. ఇందుకు సంబంధించి ఓకేనా? సో, నెక్స్ట్ ఇది కూడా మీరు గమనించగలరు. ఒకవేళ అప్డేట్ ఉన్నట్లయితే గనక మీకు ఇంకా మంచి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. మిషన్ ఇంద్రధనస్సు ఎప్పుడు ప్రారంభించబడింది అంటే డిసెంబర్ 25, 2014 అండి. సో, ఇక్కడ 90% ఏదైతే ఉందో నిరోధ శక్తిని ఇది పెంచాలని సంబంధించి ఇక్కడైతే వస్తుందండి. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గనక మిషన్ ఇంద్రధనస్సు దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటే క్వెషన్ వచ్చినట్లయితే ఆరోగ్యానికి సంబంధించినది. ఎస్పెషల్లీ మీరు చూసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2 ఏండ్ల చిన్న పిల్లలు, అలాగే గర్భిణీ ఉన్న ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏవైతే టీకాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చి వాళ్ళకి మంచిగా ఉండేలాగా చూడాలని చెప్పేసి ఉద్దేశం అయితే పెట్టుకుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి 2025ను ఏ సంవత్సరంగా పేర్కొనబడింది. ఇక్కడ 25ను అని చెప్పేసి ఉండాలి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోగలరండి. అదేందంటే క్వాంటమ్ సంవత్సరం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి మీరు. క్వాంటమ్ సంవత్సరం అని చెప్పేసి మీకు గుర్తుండాలండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అని చెప్పొచ్చు మనం. అదేందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా క్వాంటమ్ టెక్ పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది అంటే దీనికి సరైన సమాధానం అమరావతి అండి. ఇందుకు సంబంధించి కూడా మరి ఎంఓయూస్ అవన్నీ కూడా దానికి సంబంధించి కూడా వచ్చాయండి. సో, ఇన్ఫర్మేషన్ ఇంకా బ్రీఫ్‌గా వచ్చినప్పుడు కూడా నేను దానికి సంబంధించి వీడియోస్ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ బాలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మరి నవంబర్ 20న జరుపుకుంటారండి. సో, మన భారతదేశంలో మరి బాలల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారో మీరైతే కామెంట్ చేయగలరు. అలాగే ఎవరి జయంతిని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారో ఇది కూడా మీరైతే కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే కనుక నేషనల్ హెరాల్డ్ పత్రికను ఎప్పుడు ప్రారంభించారు అంటే సెప్టెంబర్ 9, 1938 అయితే ఇది ప్రారంభించడం జరిగింది. సో, ఇక్కడ మనం 650 ప్రశ్నల వరకు అయితే చేసుకోవడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి చూసుకోగలరు. అయితే ఈ పత్రిక ఏదైతే ఉందో నేషనల్ హెరాల్డ్‌ని సో, మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ లక్నో నుంచి ప్రారంభించారండి ఈ పత్రికను. సో, ఇలాంటివి మీరు అన్నీ కూడా కవర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి యూజ్‌ఫుల్ అయితే గనక నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సపోర్ట్ చేయగలరండి. అలాగే మరి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే కింద మీకు జాయిన్ బటన్ అని కనిపిస్తుంది. అక్కడ నుంచి జాయిన్ అయ్యి మెంబర్‌షిప్ తీసుకొని ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయగలరండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో, మంచి ప్రశ్నలతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.